హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఇవాళ నేను మీఠీ దాల్ చేస్తున్నానండి. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను 1.5 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. మీ క్వాంటిటీ ఎంత కావాలో మీరు దాన్ని బట్టి తీసుకోండి. ఇది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఒక 2 గ్లాసెస్ నేను వాటర్ పోసాను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు 4-5 కూడా వేసుకోవచ్చు. పసుపు వేసాను, ఒక 1.5 స్పూన్ పసుపు వేసాను. ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి. అట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అట్లా పొడుగ్గా చేసుకుంటేనే మనకు నోటి తగులుతూ టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూడండి, అట్లా పొడుగ్గా వేసుకోవాలి. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే టేస్ట్ వస్తుంది. ఇది ఎప్పుడు నేను ఎట్లా వేస్తానో అట్లాగే ఆయిల్ కూడా పోసుకున్నానండి ఇందులో. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకోవాలి. ఇది తొందరగా ఉడుకుతుంది అనమాట. ఏం పులుపు ఉప్పు ఏం వేసుకోలేదు కదండి, తొందరగా ఉడికిపోద్ది. చూడండి, అట్లా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితోటి రుబ్బు వేసుకోవాలి, లేకపోతే గరిటెతోనైనా రుబ్బు వేసుకోవచ్చు అండి. ఇట్లా ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. కొంచెం చిక్కగానే ఉండాలి, పలచగా ఉండకూడదండి. మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే కూడా మీరు పలచగా చేసుకోవడానికి వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు తిరమాత వేసుకోవాలి. స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టాను. ఆయిల్ పోసుకోవాలి. అందులో ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసానండి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 3 ఎల్లిపాయలు మెత్తగా దంచి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఇంకా సగం ఉంది కదా ఉల్లిపాయ ఒక దాంట్లో, అది కూడా పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బ్రౌన్ కావాలండి. ఉల్లిపాయ కూడా అంతా బ్రౌన్ అయిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి ఒక 3-4 ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చితోటి టేస్ట్ కూడా వస్తుంది, కొంచెం కారం కూడా ఉంటుందండి కొద్దిగా. ఎందుకంటే కొంచెం కూడా మనం కారం వేయట్లేదు కదండి, పచ్చిమిర్చి వేసుకున్నాము, ఇంకా తిరమాతలో ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పు పోసుకోవాలి. ఈ లోపల తిరమాత వేసేంత వరకు మీరు స్టవ్ మీద పెట్టుకొని కూడా మసలు పెట్టుకొని కూడా అట్లా కూడా పోసుకోవచ్చు అండి. నేను తిరమాత వేసిన తర్వాతనే నేను మసాలా పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ మిఠీ దాల్లోనండి నేను కొత్తిమీర వేసుకోను, ఎందుకో నాకు టేస్ట్ నచ్చదనమాట. మీకు ఇష్టం ఉంటే మీరు కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు 1.5 స్పూను నేను సాల్ట్ వేసుకున్నాను. మీరు సాల్ట్ చూసి మీరు వేసుకోండి, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి. మీరు ఈ పప్పుని నెయ్యితో తిరమాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు నూనెతో కావాలని నేను తిరమాత వేసుకున్నాను ఇలాగా. ఈ తీయపప్పు అండి రోటికి కానీ అన్నంలోకి కానీ కొంచెం ఈ పప్పు పోసుకొని కొద్దిగా పచ్చడి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూరగాయలతో నాన్ వెజ్తో బోర్ అయినప్పుడు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.